డెలివరీ అయిన తర్వాత ఎక్కలేని డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ డౌట్ ఏంటంటే, డైపర్ వేయొచ్చా? అసలు వేస్తే ర్యాషెస్ వస్తాయా? అమ్మో! డైపర్ అయితే వేయకూడదు, క్లాతులు వేయాలి. డైపరే వేద్దాము, అమ్మో ఇన్ని క్లాతులు నేను ఉతకలేను. ఇదంతటికీ కూడా చెక్ పెట్టేసేసి డైపర్ అయితే యూజ్ చేయొచ్చండి. అందులో ఎటువంటి సంకోచం అయితే లేదు. మీరు కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. డైపర్ అనేది క్లాత్ది అయితే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, డైపర్ అనేది గ్యాప్ ఇస్తూ ఉండాలి. ఒకవేళ వెంటనే తడిచింది అంటే కనుక వెంటనే తీసేసి మళ్ళీ నెక్స్ట్ డైపర్ వేసేటప్పటికి అది కొంచెం మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత, ఆ ఏరియా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ డైపర్ అయితే వేయాలి. డైపర్ వేసే ముందు ఆయిల్ కానీ పౌడర్ కానీ ఆ ఏరియాలో అప్లై చేయాలి. అప్లై చేస్తే ఎలాంటి ర్యాషెస్ అయితే రావు. నా బాబుకి అయితే నేను పుట్టిన వెంటనే నేను డైపర్ అయితే వేశానండి. స్టిల్ ఇప్పటికి కూడా నేను డైపర్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నేనేం డైపర్ కంటిన్యూ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అలాగే నా వీడియోస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైపర్ వేయాలా వేయకూడదా అంటే కనుక చక్కగా డైపర్ అయితే వేయొచ్చు. డైపర్ వేసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే, గ్యాప్ ఉండాలి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ కానీ పౌడర్ కానీ అప్లై చేయాలి. 20 నిమిషాల వరకు ఫ్రీగా వదిలేయాలి. ఆ ఏరియాని 20 నిమిషాల వరకు ఫ్రీగా వదిలేయాలి. అలాగే క్లాత్ డైపర్ అయితే చాలా అంటే చాలా మంచిది. నేనైతే క్లాత్ డైపర్ అయితే వాడలేదండి. నేను 0 to ఇప్పుడు ప్రజెంట్ 3 years వరకు నేను ప్రజెంట్ డైపరే వాడుతున్నాను. మనకి డైపర్ వాడినంత మాత్రాన ఏమీ అయిపోదు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏంటంటే డైపర్ పొద్దున్నుంచి నైట్ వరకు ఒకే డైపర్తో ఉంచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమైందంటే అందులో మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ అయిపోయి బ్యాక్టీరియా అయితే ఫామ్ అయ్యిద్ది. ఇదే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి పిల్లల్లోకి. అది చాలా డేంజర్ అండి. అలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు బేబీస్కి డైపర్ అయితే ఉంచకూడదు. మీకు ఇది నేను కంపల్సరీగా చెప్తున్నాను. మీరు ఒకవేళ కనుక క్లాత్ యూజ్ చేశారనుకో ఇంకా చాలా మంచిది. మీరు డైపర్ కన్నా క్లాత్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా మంచిది. కాకపోతే క్లాత్లు అస్తమానం ఉతికి మనం చేయలేం కదా, కాబట్టి డైపరే ఎక్కువ ప్రిఫర్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు డైపర్ యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అని ఒక సందేశంలో ఉంటారన్నమాట. అంటే అమ్మో డైపర్ యూజ్ చేయకూడదేమో, క్లాత్లే ఉతకాలేమో అనిపిస్తుంది. కానీ డైపర్ అయితే యూజ్ చేయొచ్చు. పుట్టిన రోజు నుంచే మనం డైపర్ అయితే యూజ్ చేస్తూ ఉండొచ్చు. డైపర్లో కూడా పౌడర్ వేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే డైపర్ వేసామో నీట్గా ఉంటుందన్నమాట. అలాగే డైపర్ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా పౌడర్ అప్లై చేయండి. ఇమీడియట్గా మీరు ర్యాష్ వస్తుందా లేదో కూడా చూడండి. ర్యాష్ వస్తే కనుక చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా డైపర్ ర్యాష్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అసలు ఏం చేయాలి, ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇది మాత్రం డైపర్ యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అంటే చక్కగా డైపర్ అయితే యూజ్ చేయవచ్చు. ఓకేనండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీకు గనక యూస్ఫుల్ కంటెంట్ అయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది నా వీడియోస్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. 1995 నర్సింగ్ ఆఫీసర్ని ఫాలో అవ్వి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. మీకు ఇక్కడ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మీరు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కానీ నేను ఇదివరకులో యాక్టివ్గా లేను. ఇప్పుడు కొంచెం యాక్టివ్గానే, నాకు బిజీ షెడ్యూల్స్ అయితే ఏమీ లేవు కాబట్టి నేను కొంచెం యాక్టివ్గానే ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగవచ్చు పర్సనల్గా. అంటే మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక నాకు చెప్పవచ్చు అండ్ అడగవచ్చు కూడా. అండ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. లవ్ యూ ఆల్. బై బై. యువర్స్ మాధురి ప్రసాద్ RNO.